యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే 8వ నంబర్ వారికి 2026 ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది, సంఖ్యా భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 8, 17, 26 ఈ తేదీని రూల్ చేసే ప్లానెట్ వచ్చి సాటర్న్ వచ్చి చాలా పవర్ఫుల్ అయిన ప్లానెట్, పెద్ద ప్లానెట్. నిదానమే ప్రధానము అనే ఒక క్వాలిటీ వీళ్ళు పాటించారంటే ప్రధానమైన ఒక స్థాయికి వీళ్ళు వెళుతారు. సో అలా ఉంటుంది. తన కోపమే తన శత్రు, దీన్ని పాటించాలి. అలా పాటిస్తే నిదానమే ప్రధానం అనే దాన్ని పాటిస్తే ప్రధానమైన స్థాయికి వెళ్తారు, మంచి స్థాయికి వెళ్తారు అని. సో అన్ని క్షేత్రాల్లో, నాట్ ఓన్లీ ఫర్ వర్క్, బిజినెస్, అన్ని క్షేత్రాల్లో, పాలిటిక్స్, అన్ని క్షేత్రాలు. అలాంటి పవర్ఫుల్ అయిన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వీళ్ళకి 1/1/2026 001 మినిట్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ మీన్స్ 2026. 2 + 2 = 4, 4 + 6 = 10, 10 అంటే 1 సూర్యుడు. ఈ సూర్యుడి సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కాస్త ఆపోజిటే, కాస్తేమి ఎక్కువగానే ఆపోజిట్. శని పుత్రుడే, సూర్యపుత్రుడే శని. అయితే తండ్రి కొడుకుకి అస్సలు పడదు. దానివల్ల ఈ సంవత్సరం 50-50 అంటే ఎక్కువ, కొందరికి 35%కి వచ్చేస్తుంది, అంటే జస్ట్ పాస్కి వచ్చేస్తుంది. దానివల్ల కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిందే. సో 50% మంచిది అన్నాం కదా, ఏ క్షేత్రాల్లో ఉండే వాళ్ళకి మంచిది అని చూద్దాం. నార్మల్గా ఎడ్యుకేషన్ చేసే అన్ని స్టూడెంట్స్కి నార్మల్ ప్రాబ్లం, అబ్నార్మల్ ప్రాబ్లం రాదు. అనుకున్న కాలేజు, అనుకున్న స్కూల్స్, బోర్డింగ్ స్కూల్కి వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. నార్మల్ ప్రాబ్లం, అబ్నార్మల్ ప్రాబ్లం రాదు, మంచిగానే ఉంటారు. ఇంకా కెరియర్ అనేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ కెరియర్. ఓన్ బిజినెస్లో ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఫినాన్షియల్ క్రైసిస్ అంతగా ఏమి లేవు. ఫినాన్షియల్ క్రైసిస్ బాగానే ఉంటుంది, ఫినాన్షియల్ క్రైసిస్ రాదు, మనీ సర్క్యులేషన్ బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి చాలా బాగానే ఉంటుంది. అయితే ట్యాక్సేషన్ ప్రాబ్లం, ఏదైనా జిఎస్టీనో, ఇన్కమ్ ట్యాక్స్, ఇదంతా ప్రాబ్లం ఉంటే రావచ్చు. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి, కామన్గా అబ్రాడ్లో పోయి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి, విదేశాల్లో వర్క్ చేసేవాళ్ళు, వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే స్టేట్లో వర్క్ చేసే వాళ్ళకంతా అలాంటి మేజర్ ప్రాబ్లం ఉండదు. లోకల్లోనే ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి కొలీగ్స్ వల్ల, సుపీరియర్స్, సబార్డినేట్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్, మీరు అనుకున్న చోటుకి వేరే బ్రాంచెస్కి అంతా ట్రాన్స్ఫర్స్ అయ్యి కాస్త ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. అయితే కూడా డబ్బు పరంగా ప్రాబ్లం లేదు. ఓకే. మూడోది, గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఎక్కువ. సో దానివల్ల ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళకి ఎంక్వైరీసు, క్వైరీసు, నోటీసెస్, ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దానివల్ల కేర్ఫుల్గా ఉండేది మంచిది. సో ఎడ్యుకేషన్, కెరియర్ అయింది. ఇంకా నెక్స్ట్ రిలేషన్షిప్స్ కాస్త బాధే ఈ సంవత్సరం. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, మదర్ అండ్ ఫాదర్ కావచ్చు. సో వీళ్ళు ఫ్యామిలీ బిజినెస్, జాయింట్ బిజినెస్ ఉంది అంటే ప్రాపర్టీ లిటిగేషన్, ఇవన్నీ కొంచెం ఎక్కువ కావచ్చు. దానివల్ల ఫ్యామిలీ కదా అనే దానివల్ల ఆ ఓపిక పట్టండి, లేదంటే కాస్త ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంది. ఇంకా పెళ్లి సంబంధాన్ని గురించి యోచన చేసేవాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది ఈ సంవత్సరం. లేదు గురుగారు 30-32 సంవత్సరాలు అయ్యింది అంటే 8వ నంబర్లో పుట్టిన మీకు చాలా బాగా మంచి కెమిస్ట్రీ ఎవరంటే 6వ నంబర్లో పుట్టినవారు. 6, 15, 24లో సంబంధం దొరికితే చూడండి. లేదా సెకండ్ ప్రియారిటీ 5, 14, 23 రెండో ప్రియారిటీ. లాస్ట్ ప్రియారిటీ వచ్చి 8, 17, 26. ఈ డేట్లో పుట్టిన వారు దొరికితే డబుల్ చెకప్ చేసుకొని మీరు మ్యారేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే పోస్ట్పోన్ చేసుకునేది మంచిది. సంతానం కోసం న్యాచురల్గా కలిగితే వదిలేయండి. కొందరు ఐవీఎఫ్కి వెళ్ళాలి, డబ్బు ఖర్చు కదా, అలాంటి ఏదైనా ఉన్నిందంటే పోస్ట్పోన్ చేసుకునేది మంచిది. నార్మల్గా ఒక సైట్ తీసుకున్నారు, ఇల్లు కట్టామంటే కట్టండి. లేదు ఈ కొత్తగా మేము ఇల్లు స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి అనుకున్నాము, విల్లా కొనాలి అనుకున్నాము, ఫ్లాట్ కొనాలి అంటే డబుల్ చెకప్ చేసుకొని మీరు కొనేది మంచిది. లేదంటే దాంట్లో కాస్త ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో హెల్త్ రిలేటెడ్గా అనేటప్పుడు నార్మల్లీ హెల్త్ రిలేటెడ్గా చిన్న చిన్న యాక్సిడెంట్స్,
చిన్న చిన్న మెడికల్ ఎక్స్‌పెన్స్, సర్జరీస్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండేది మంచిది. సో, ఇవన్నీ ప్రాబ్లమ్ నుంచి బయటొచ్చేదానికి మార్గం ఏమి గురుగారు అంటే, వెరీ సింపుల్. ఈ సంవత్సరం మొత్తం హనుమంతుని పట్టుకోండి. ఆంజనేయ స్వామిని పట్టండి. ఒకే లైన్ ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని ఎంత వరకు అవుతుందో అఖండ జపంగా ఈ సంవత్సరం మొత్తం చెప్పండి. ఊరికే మాలలు పెట్టుకొని జపం చేయకండి. ఓకే. కంటిన్యూయస్‌గా జపం చేయండి. ఇప్పుడు ఎక్కడో ట్రైన్‌లో వెళ్తున్నారు. ఓం హం హనుమతే నమః. ఒక అపాయింట్మెంట్‌కి వెళ్ళినారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి సార్. ఓం హం హనుమతే నమః. అలా చెప్తూ వేళ్ళ లెక్కలో పోతది. మీకు మంచి పవర్‌ఫుల్ అయిన ఒక రిజల్ట్ ఉంటది. 2026 నేను ఆల్రెడీ 50 కొందరికి 35% అన్నాను. అదన్నీ సరిపోతది. దాంతో పాటు హనుమాన్ చాలీసా ఎప్పుడు వినొచ్చు, ఎప్పుడు చదవచ్చు. చాలా మంచిది. హనుమంతుడి గుడికి శనివారమే దర్శనం చేయాలని కాదు. మీకు ఇష్టం వచ్చిన రోజుల్లో దర్శనం చేయొచ్చు. చాలా మంచిది. దాని తర్వాత ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి నీల రంగుతోటి ఒక దారం తీసుకోండి. బ్లూ కలర్ థ్రెడ్. కాస్త గ్యాప్ వదిలేసి ఒక 51 నాట్స్ దానికి వేసి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టేసి ఒక శుక్రవారం రోజు రైట్ హ్యాండ్‌కి మేల్స్, లెఫ్ట్ హ్యాండ్‌లో ఫీమేల్స్ కట్టుకోండి. ఒక 48 డేస్ ఆ దారం చేతిలో ఉంది. దాని తర్వాత దృష్టి మార తీసి బయట పడేసి ఇంకొక దారం కట్టుకోవచ్చు. చాలా పవర్‌ఫుల్ అయిన విషయం. బ్లూ కలర్ డ్రెస్ ఎక్కువగా వేయండి. రాయల్ బ్లూ, స్కై బ్లూ షర్ట్స్ అంతా ఎక్కువగా వాడొచ్చు. ఈ బ్లూ కలర్ ఎంత వాడతారో అంత మంచిది ఈ సంవత్సరం మొత్తం. ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి సౌత్ ఈస్ట్ కార్నర్ మీన్స్ దక్షిణ ఆగ్నేయమే లక్కీ డైరెక్షన్. ఒక మెయిల్ చేయాలి, ఒక మెసేజ్ టైప్ చేయాలి, ఒక మెసేజ్ పంపించాలి, సెండ్ చేయాలి. సౌత్ ఈస్ట్ చూస్ చేయండి. ఇంటి నుంచి బయలుదేరాలి. సౌత్ ఈస్ట్‌కి ఒక 2 అడుగులు వేసి బయలుదేరండి. చాలా పవర్‌ఫుల్ అయిన డైరెక్షన్ అది. ఒక జూమ్ మీటింగో, ఒక వీడియో కాల్ అటెండ్ చేయాలి, వాయిస్ కాల్ అటెండ్ చేయాలి. సౌత్ ఈస్ట్ చూస్ చేయండి. చాలా మంచిగా ఉంటది. అదే మాదిరిగా లక్కీ నంబర్ 6ని మీరు వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ చేయాలి. 5,000 డిపాజిట్ చేయాలి. 5,100 చేసినారు. 6 అయింది. ఒక 3,000 డ్రా చేయాలి. 3,300 డ్రా చేసినారు. ఒక 4 గంటలకు అలారం పెట్టాలి. 4 గంటలు 2 నిమిషాలు పెట్టినారు. 6 అయింది. అలా మీరు లక్కీ నంబర్ 6 ఎక్కువగా వాడొచ్చు. డిపాజిట్, డ్రా చేసేది, పెట్రోల్ వేసేది, డీజిల్ వేసేది, అలారం పెట్టుకునేది, ఏదో ఇంపార్టెంట్ కాల్ ఎవరికో చేయాలి. చూసారు. మీరు 00 అవర్స్‌కి 24 అవర్స్ ఫార్మాట్‌కి మొబైల్ పెట్టండి. అప్పుడేమవుతుందంటే మధ్యాహ్నం 1 గంట అని చూపించదు. మధ్యాహ్నం 1 గంట, మధ్యాహ్నం 2 గంటలని చూపించదు. ఓకే. 13 అవర్స్ అని చూపిస్తది. దట్ ఈస్ కరెక్ట్. అప్పుడు 1-24 అవర్స్ మీరు యూజ్ చేసినారంటే, ఆ ఫార్మాట్‌లో మీ మొబైల్ వచ్చిందంటే, ఇప్పుడు రాత్రి 20 గంటలని చూపిస్తది. 8 గంటలని చూపించదు. అప్పుడు 00లో స్టార్ట్ అయింది 24 అవర్స్‌లో ఎండ్ అవుతది. అలా మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారంటే లక్కీ. ఇప్పుడు 13 అవర్స్ మధ్యాహ్నం చూపించింది. 13 అవర్స్ 2 మినిట్స్‌కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని చేయొచ్చు మీరు. 14 అవర్ చూపించింది. 14 అవర్ 1 మినిట్‌కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయొచ్చు. ఒక కాల్ చేయొచ్చు. ఇలా 6ని మీరు ఎంత వాడతారో అంత మంచిది. సో, ఒక రాయల్ బ్లూ పెన్ ఎప్పుడు పాకెట్‌లో ఉంచండి. దాంట్లోనే సిగ్నేచరు ఇవన్నీ చేయండి. చాలా మంచిది. సో, ఆల్మోస్ట్ లక్కీ కలరు, లక్కీ మంత్రాలు, ఆహ్, లక్కీ డైరెక్షన్ అన్నీ చెప్పున్నాను. ఇవన్నీ మీరు పాటించారంటే ఈ సంవత్సరం 35, 50 అన్నాను కదా! దీన్ని 70, 80, 90 మీరు చేసుకొనేయొచ్చు పర్సెంటేజ్‌లో సక్సెస్‌ఫుల్‌గా. సో, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ, మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. వసుదైవ కుటుంబకం.